క్వశ్చన్ చేయకుండా నువ్వు కూడా వెళ్ళి అందరితో పాటు లైన్లో నిలబడు అని ప్రతి కోట్ చెప్తుంది. ఒకప్పుడు డిగ్రీ చేశారు అంటే సొసైటీ వాళ్ళని చాలా స్పెషల్గా చూసేది. ఇప్పుడు నీకు రావాల్సిన డౌట్ నువ్వు హార్డ్ వర్క్ చేయాలా వద్దా అని కాదు, నువ్వు చేసే హార్డ్ వర్క్కు నీకు ఎంత యూజ్ ఉందో లేదో ఫస్ట్ నీకు తెలియాలి. రోజుకి 12 గంటలు పనిచేసే వాళ్ళు ఇండియాలో చాలామంది ఉన్నారు. అందులో నువ్వు కూడా ఉన్నావా? మరి అంత కష్టపడుతూ నువ్వు సాధించింది ఏంటి? కన్స్ట్రక్షన్ వర్కర్స్, డెలివరీ బాయ్స్, ఫార్మర్స్ లాంటి చాలామంది రోజుకు 12 నుంచి 14 గంటలు కష్టపడతారు. కానీ వాళ్ళలో చాలామందికి లైఫ్లో ప్రోగ్రెస్ అనేది దాదాపు 0 అనే చెప్పాలి. జీవితాంతం కష్టపడి పనిచేసిన జీవితం మారుతుంది అన్న నమ్మకం లేదు. పోనీ జాబ్ సెక్యూరిటీ అయినా ఉంది అంటే ఇవాళ రేపు అది కూడా ఉండట్లేదు. మీకు తెలుసా, ఇండియాలో హార్డ్ వర్క్ చేసే వాళ్ళని రీప్లేస్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు. మనం చేసే జాబ్ వల్ల మనకి రెస్పెక్ట్ రాదు, మనం చేసే జాబ్ పొజిషన్ వల్ల ఈ సొసైటీ మనకి రెస్పెక్ట్ ఇస్తుంది. ఏంటి ఇదంతా బ్యాడ్ లక్ అనుకుంటున్నారా? కాదు, ఇదంతా ఒక ప్యాటర్న్. మనకే తెలియకుండా ఎన్ని రోజులు మనం ఆ ప్యాటర్న్లో ఇరుక్కుపోయాం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆ ప్యాటర్న్ను బ్రేక్ చేద్దాం. వెస్ట్రన్ కంట్రీస్లో హార్డ్ వర్క్కు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అదే ఇండియాలో నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు అంటే ఈ సొసైటీ నిన్ను చాలా చీప్గా చూస్తుంది. ఇండియాలో హార్డ్ వర్క్ ఫెయిల్ అవడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. అదేంటి అనేది వీడియోలో క్లియర్గా చెప్పాను. నువ్వు కూడా హార్డ్ వర్క్ చేసేవాడివి అయితే ఈ వీడియో ఖచ్చితంగా నీకోసమే. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు, నీకే ఒక క్లారిటీ వస్తుంది. ఇండియాలో కష్టపడి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు సీఈఓస్ కాదు, స్టార్టప్ ఫౌండర్స్ కాదు, కార్పొరేట్ లీడర్స్ కూడా కాదు. రోజుకి 12 నుంచి 14 గంటలు కష్టపడి పనిచేసేది కన్స్ట్రక్షన్ వర్కర్స్, డైలీ లేబర్, డెలివరీ బాయ్స్ వంటి చాలా మందే ఉన్నారు. వీళ్లకు వీకెండ్స్ ఉండవు, సిక్ లీవ్ ఉండదు. అలసిపోయామనే మాట వీళ్ళ నోటి నుంచి మనకు ఎప్పటికీ వినిపించదు. మరి అంత కష్టపడి పనిచేసే వాళ్ళకి జీతం ఎంత ఉంటుంది? 1,75,000. నిజానికి అన్ని ఖర్చులు పోను వీరికి నెలకు 10 నుంచి 15,000 కన్నా ఎక్కువ మిగలవు. ఇలాంటప్పుడే మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన ఒక మాట గుర్తొస్తుంది, హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు మనీ. నువ్వెంత కష్టపడితే అంత డబ్బులు నీకు వస్తాయి అని. మరి ఈ ప్రిన్సిపల్ ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతోంది? నిజానికి ఎక్కువ కష్టపడేవారే మన సొసైటీలో బాటమ్ పొజిషన్లో ఉంటారు. ఇది కోఇన్సిడెన్స్ కాదు, అలా అని బ్యాడ్ లక్ కూడా కాదు. ఇది నేను ముందుగానే చెప్పినట్టు ఇది ఒక ట్రాప్డ్ డిజైన్. ఇండియాలో హార్డ్ వర్క్ ని ఎవరు గుర్తించరు, పైగా దోచుకోవడానికే ట్రై చేస్తారు. అందుకే చాలా మంది జీవితాంతం కష్టపడి పనిచేసినా సరే అదే పొజిషన్ లో ఉంటున్నారు. ఇప్పుడు ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, మీ హార్డ్ వర్క్ అనేది మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తోందా లేకపోతే మీరు పనిచేసే కంపెనీని ముందుకు తీసుకువెళ్తోందా అని. మనం చిన్నప్పటి నుంచి ఒకటే వింటూ పెరిగాం, అదేంటంటే బాగా చదువు, కష్టపడి పనిచేయి, అప్పుడే నీకు సొసైటీలో మంచి పేరు వస్తుంది అని. ఇది నేను తప్పు అని చెప్పను, కానీ నిజానికి ఇది ఈ జనరేషన్ కోసం రాసిన ఫార్ములా కాదు. ఒకప్పుడు అంటే సీట్స్ ఎక్కువ ఉండేవి, కాంపిటీషన్ తక్కువగా ఉండేది, పైగా డిగ్రీ ఉంది అంటే సొసైటీ మనకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేది. ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం కంప్లీట్ ఆపోజిట్ అయింది. లక్షల మందికి ఒకటే డిగ్రీ ఉంటుంది, వేల మందికి సేమ్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉంటున్నాయి. అలా అని జాబ్స్ పెరుగుతున్నాయా అంటే రాను రాను జాబ్స్ తగ్గుతున్నాయా కానీ ఏమాత్రం పెరగట్లేదు. ఒక్కొక్క జాబ్ కోసం వేల మంది పోటీ పడుతున్నారు. కానీ ఇప్పటికీ మనకు మోటివేషన్ ఇవ్వాలంటే అందరూ చెప్పే మాట కష్టపడు, ఫలితం వస్తుంది అని. నిజం చెప్పాలంటే ఈ కోట్స్ అన్ని సక్సెస్ కోసం కాదు, వేలల్లో ఉన్న జనాలను కంట్రోల్ చేయడానికే ఈ కోట్స్ అని. క్వశ్చన్ చేయకుండా నువ్వు కూడా వెళ్ళి అందరితో పాటు లైన్లో నిలబడు అని ప్రతి కోట్ చెప్తుంది. అలా రూల్స్ అన్ని ఫాలో అయిన వాళ్లే ఇప్పటికీ అదే పొజిషన్ లో ఉంటున్నారు. ఇప్పటికీ ఆ రూల్స్ నువ్వు ఫాలో అవుతున్నావు అంటే నువ్వు రాంగ్ గేమ్ను చాలా కరెక్ట్గా ఆడే కేటగిరీలో ఉన్నావు. అయితే ఇప్పుడు నువ్వు ఆ కేటగిరీలో ఉన్నావా లేదా అని తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూడు, నీకే తెలుస్తుంది. ఇండియాలో ఒక హిడెన్ రియాలిటీ ఉంది. అదేంటంటే నువ్వెంత కష్టపడితే సొసైటీ నీకు అంత తక్కువ వాల్యూ ఇస్తుంది. ఎందుకంటే హార్డ్ వర్క్ అనేది రేర్ థింగ్ కాదు, ఇవాళ రేపు మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. లక్షల మందికి సేమ్ డిగ్రీ, అందరిది సేమ్ ప్రిపరేషన్, సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్. అందుకే రిజల్ట్ ఏంటంటే ఒక్క జాబ్ కోసం వేల మంది రెడీగా ఉన్నప్పుడు నువ్వు కాకపోతే ఈ జాబ్కు ఇంకొకటి వస్తాడని చెప్పి కంపెనీస్కు అర్థమైపోయింది. అందుకే ప్రాబ్లం ఇక్కడని టాలెంట్ కాదు, డిమాండ్ కన్నా చాలా ఎక్కువగా ఉన్న క్వాలిఫైడ్ పీపుల్. ఇవాళ రేపు డిగ్రీస్ చాలా కామన్ అయిపోయాయి. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా చాలా నార్మల్. ఒకప్పుడు డిగ్రీ చేశారు అంటే సొసైటీ వాళ్ళని చాలా స్పెషల్గా చూసేది. కానీ ఇవాళ రేపు డిగ్రీ లేనోడినే స్పెషల్గా చూడడం మొదలు పెడుతున్నాం. ఒక్క మాటలో సింపుల్గా చెప్పాలి అంటే ఇండియాలో కష్టపడి పనిచేసే వాళ్ళు చాలా ఎక్కువ, కానీ అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. అందుకే నువ్వు కేవలం హార్డ్ వర్క్ను మాత్రమే నమ్ముకుంటే ఇప్పుడు కాదు ఎప్పటికీ నీకు రిజల్ట్ రాకపోవచ్చు. ఇప్పటి వరకు మనం ఎఫర్ట్ గురించి మాట్లాడుకున్నాం, డిగ్రీస్ గురించి మాట్లాడుకున్నాం, కాంపిటీషన్ గురించి కూడా డిస్కస్ చేసాం. కానీ వీటన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, అదే యాక్సెస్. యాక్సెస్ అంటే లక్ కాదు, యాక్సెస్ అంటే టాలెంట్ కూడా కాదు. యాక్సెస్ అంటే రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండడం.
రైట్ పర్సన్ను అప్రోచ్ అవ్వడం, రైట్ ఇన్ఫర్మేషన్ను అందరికన్నా ముందుగా తెలుసుకోవడం. కానీ ఈ యాక్సెస్ అనేది అందరికీ ఒకటేలా ఉండదు. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, సిటీ ఎక్స్పోజర్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లాంటివి ఎఫర్ట్స్ కాదు, ఇవన్నీ యాక్సెస్కు స్టార్టింగ్ పాయింట్స్ లాంటివి. ఇక్కడ నేను మీకు ఒక పచ్చి నిజం చెప్పాలి, నీ టాలెంట్ అనేది అందరూ గుర్తించేది నీకు యాక్సెస్ దొరికిన తర్వాతే. యాక్సెస్ లేని టాలెంట్ అనేది ఈ సిస్టమ్ ఎప్పటికీ గుర్తించదు. అందుకే చాలా మంది ఎంత కష్టపడుతున్నా సరే సేమ్ పొజిషన్లో ఉంటున్నారు. చాలా మంది కరెక్ట్ స్కిల్స్ నేర్చుకొని కూడా రైట్ ఆపర్చునిటీస్ దగ్గర వరకు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ ఓపెనింగ్స్ అనేవి పబ్లిక్గా కనిపిస్తాయి, కానీ యాక్చువల్ హైరింగ్ మొత్తం రిఫరల్లోనే జరుగుతుంది. పెర్ఫార్మెన్స్ను బేస్ చేసుకునే ప్రమోషన్స్ లాంటివి ఇవ్వాలి, కానీ గ్రౌండ్ రియాలిటీలో మేనేజర్తో ఎంప్లాయీకి ఉన్న రిలేషన్ను బట్టి ప్రమోషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈ సొసైటీలో హార్డ్ వర్క్ చేయడం తప్పు కాదు, కానీ యాక్సెస్ లేని హార్డ్ వర్క్ సైలెంట్గా వేస్ట్ అయిపోతుంది. యాక్సెస్ గురించి తెలుసుకున్నాక నెక్స్ట్ రియాలిటీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అదే గేట్ కీపింగ్. అంటే బయటకు కనిపించేది ఒకటి, లోపల జరిగేది మొత్తం ఇంకొకటి. బయట నుంచి చూస్తే సిస్టమ్ చాలా ఫెయిర్గా కనిపిస్తుంది. ఎగ్జామ్స్ ఉన్నాయి, జాబ్ పోర్టల్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అప్రైజల్స్ మీటింగ్స్ కూడా జరుగుతాయి. కానీ రియాలిటీలో వేరే గేమ్ నడుస్తూ ఉంటుంది. వేకెన్సీస్ మొత్తం పబ్లిక్గా పోస్ట్ చేస్తారు, కానీ అప్పటికే కంపెనీస్ దగ్గర షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ లిస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూస్ మొత్తం ఫార్మాలిటీస్గా జరుగుతాయి. పెర్ఫార్మెన్స్ను బేస్ చేసుకునే ప్రమోషన్స్ అనేవి రావాలి, కానీ పెర్ఫార్మెన్స్ కన్నా పాలిటిక్స్కే ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఈ వాల్స్ అన్ని బయటకు కనిపించవు, కానీ నిజానికి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కరెక్ట్ టైంలో మనం మాట్లాడకపోతే మన ఛాన్సెస్ను మిస్ అవుతాము. రైట్ పర్సన్ను అఫెండ్ చేస్తే జీవితాంతం కష్టపడిన మన పొజిషన్ మాత్రం ఎప్పటికీ మారదు. ఫర్ ఎగ్జాంపుల్, నీ మేనేజర్తోనో నీ టీమ్ లీడర్తోనో ఒకసారి వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక డిస్కషన్ పెట్టుకొని చూడు, నువ్వు జీవితాంతం అదే కంపెనీలో పనిచేసినా సరే నీ పొజిషన్ అక్కడే ఉంటుంది. అందుకే చాలా మంది నేను అన్ని కరెక్ట్గా చేస్తున్నా సరే ఏం చేంజ్ అవ్వట్లేదు అనే ఫీలింగ్లో ఉంటూ ఉంటారు. ఓన్లీ హార్డ్ వర్క్ ఒకటి ఈ వాల్ను బ్రేక్ చేయదు. నువ్వు కెరియర్లో మంచి పొజిషన్కు వెళ్ళాలి అంటే ఎవరి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరితో తిరిగితే మంచిది అనేది నీకు తెలియాలి. అప్పుడే నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, నీ టాలెంట్ అనేది వేస్ట్ కాకుండా పోతుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఒకటే, హార్డ్ వర్క్ ఒకటే నీ కెరియర్ గ్రోత్కు సరిపోదు అని. కానీ ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ చెప్పాలి. హార్డ్ వర్క్ అనేది యూజ్లెస్ అయితే కాదు, కానీ హార్డ్ వర్క్ అనేది ప్రతి ఒక్కరికి ఒకేలా పనిచేయదు. ఎవరికైతే సిస్టమ్ పైన గ్రిప్ ఉంటుందో వాడికి హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. బిజినెస్ ఓనర్స్, స్కిల్డ్ ప్రొఫెషనల్స్, కంటెంట్ క్రియేటర్స్ లాంటి వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తారు, కానీ వాళ్ళ హార్డ్ వర్క్ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల వాళ్ళకి రిజల్ట్ అనేది చాలా ఈజీగా లభిస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక ఎంప్లాయీ ఒక 1 hour ఎక్స్ట్రా వర్క్ చేస్తే తనకు పెద్దగా వచ్చేదేమీ లేదు. అదే ఒక ఓనర్ తన బిజినెస్ ను ఒక 1 hour ఎక్స్ట్రా నడిపితే తన బిజినెస్ ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఆ రిజల్ట్ తనకు ఇమీడియట్ గా తెలుస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది టాలెంట్ వల్ల ఖచ్చితంగా కాదు, ఈ డిఫరెన్స్ అనేది పొజిషన్ వల్ల. సిస్టమ్ పైన గ్రిప్ ఉంటే హార్డ్ వర్క్ అనేది మల్టిప్లై అవుతుంది. అలాంటి గ్రిప్ లేకుండా నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా అది యూజ్లెస్గానే మిగిలిపోతుంది. అందుకే చాలామంది కష్టపడి పని చేసినా సరే వాళ్ళ కెరియర్లో గ్రోత్ చూడలేకుండా ఉండిపోతున్నారు. ఇప్పుడు నీకు రావాల్సిన డౌట్, నువ్వు హార్డ్ వర్క్ చేయాలా వద్దా అని కాదు. నువ్వు చేసే హార్డ్ వర్క్కు నీకు ఎంత యూజ్ ఉందో లేదో ఫస్ట్ నీకు తెలియాలి. సరే, సిస్టమే ఇలా ఉంది, మనమేం చేయగలం అనే డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు ఒకటి చాలా స్ట్రైట్గా చెప్తాను, వినండి. సేమ్ పొజిషన్లో ఉండి ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే నా లైఫ్ మారుతుంది అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు తప్పు చేస్తున్నట్టే. సేమ్ జాబ్, సేమ్ రోల్, సేమ్ నాలెడ్జ్, సేమ్ సిస్టంలో కనుక నువ్వు వర్క్ చేస్తూ నీ ఎఫర్ట్ని మాత్రం డబల్ చేస్తే నీకు రిజల్ట్ వస్తుంది అనుకుంటే కనుక అది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఈ సొసైటీ సిన్సియారిటీని ఎప్పుడు గుర్తించదు. నువ్వు కాకపోతే నీ జాబ్కు ఇంకొకళ్ళు వస్తారు. అందుకే ఎప్పటికప్పుడు స్కిల్స్ నేర్చుకుంటూ మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు స్కిల్స్ నేర్చుకున్నా సరే ఆ స్కిల్స్ను వాడే జాబ్ నువ్వు చేయకపోతే అది ఎందుకు యూజ్ అవ్వదు. చాలా మంది రిస్క్ తీసుకుంటే నీ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది అంటారు, కానీ నిజానికి ఇప్పటికే నీ ఫ్యూచర్ చాలా రిస్క్ లో ఉంది. ఒకవైపు శాలరీ ఇంక్రిమెంట్ రావట్లేదు, రోజు రోజుకి ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. నీ రీప్లేస్మెంట్ కోసం మార్కెట్ లో ఇప్పటికే 100 మంది రెడీగా ఉన్నారు. నువ్వు గనక రిస్క్ తీసుకోకపోతే సిస్టమ్ నీ ప్లేస్ లో వేరే వాడిని రీప్లేస్ చేస్తుంది. కష్టపడుతున్నా అని గొప్పగా చెప్పుకోకుండా నీ కష్టాన్ని ఒక వెపన్లా యూజ్ చేయి, లేకపోతే నీ కష్టమే నీకు ఎగెనిస్ట్ గా పనిచేస్తుంది. ఈ వీడియో ఇక్కడి వరకు చూశాక 2 రకాల పీపుల్ ఉంటారు. ఒకళ్ళు ఈ సిస్టమ్ ఇలాగే ఉంది, మనం ఏం చేయలేమని కన్విన్స్ అయి కంటిన్యూ అయ్యేవాళ్ళు. 2 రియలైజ్ అయ్యి నేను చేసే పని తప్ప అని ఆలోచించేవాళ్ళు. ఈ సిస్టమ్ ను నువ్వు నేను ఎవరూ చేంజ్ చేయలేం, కానీ మన పొజిషన్ ను చేంజ్ చేసుకునే సత్తా మన చేతుల్లోనే ఉంది. అందుకే లాస్ట్గా ఒకటి చెప్తున్నా, హార్డ్ వర్క్ చేస్తున్నా అని గొప్పగా చెప్పుకోకుండా నీ ఎఫర్ట్స్ అనేవి నీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయో ఫస్ట్ నువ్వు తెలుసుకో.
అసలు ఎటువంటి హార్డ్ వర్క్ చేయకుండా మంచి పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళు నీ చుట్టూనే ఉంటారు. కావాలంటే ఒకసారి చూడు. పొజిషన్ మారడానికి మనకి ఒకటి హెల్ప్ కావాలి అంటే వాడి చుట్టూ తిరగడంలో ఎటువంటి తప్పు లేదు. వాడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం తప్పే కాదు. అందుకు నీ ఈగో ఒప్పుకోకపోవచ్చు, కానీ మనం ఆ పొజిషన్కు వెళ్ళాలి అంటే ఇలాంటి వాళ్లను దాటుకునే వెళ్ళాలి అని గుర్తుపెట్టుకో. లేదు నేను మారను ఇలాగే ఉంటా అనుకుంటే గనక సొసైటీ నీ హార్డ్ వర్క్ను మొత్తం వాడుకొని టైం వచ్చినప్పుడు నీ ప్లేస్ను వేరే వాళ్ళతో రీప్లేస్ చేసేస్తుంది. ఇప్పుడు చాయిస్ అనేది నీ చేతిలోనే ఉంది. డెసిషన్ ఎప్పుడైనా తీసుకో, కానీ టైం అనేది ఎవరి చేతిలోనూ ఉండదు. అది ఎవరి కోసం వెయిట్ చేయదు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. వీడియో నీకు యూజ్ అయింది అనుకుంటే కనుక వీడియోకి ఒక లైక్ చేసి హైప్ ఇవ్వు. అంతేకాదు మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి 10 మంది ఈ వీడియోని చూసేలా చేయండి. మన ఛానల్లో ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్స్ ఇప్పటికే చాలా చేశాము. ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.